నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. రాబోయే కాలంలో డాక్టర్లు ఉండరా? లాయర్ల అవసరం తీరిపోతుందా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పని కథమైపోయిందా? ఇలాంటి వార్తలు మనం ప్రతిరోజు వింటూనే ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ప్రపంచాన్ని తలకిందులు చేస్తుందని కొందరు అంటుంటే ఇదంతా కేవలం ఒక భ్రమ అని మరికొందరు వాదిస్తూ ఉన్నారు. మరి ఈ రోజు మనం ఈ వీడియోలో ఏఐ వల్ల నిజంగా ఉద్యోగాలు పోతాయా? అల్ట్రా అడ్వాన్స్డ్ ఏఐ మోడల్స్ ఎలా పనిచేస్తాయి? ఎలన్ మాస్క్ మరియు సామ్ ఆల్ట్మాన్ లాంటి దిగ్గజాలు ఏం చెప్తున్నారు? వీటన్నిటి గురించి లోతుగా చర్చిద్దాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం. ఇటీవలే ఆంథ్రోపిక్ అనే కంపెనీ క్లౌడ్ 4.6 అనే కొత్త ఏఐ మోడల్ ను లాంచ్ చేసింది. ఇది రాగానే టెక్ ప్రపంచంలో ఒక పెద్ద తుపానే మొదలైంది. ఇది ఎంత పవర్ఫుల్ అంటే సంక్లిష్టమైనటువంటి కోడింగ్ ను మనుషుల కంటే వేగంగా చేస్తుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ మరియు ఫైనాన్షియల్ సెక్టార్ లో దాదాపు $285 బిలియన్ మార్కెట్ విలువ ఆవిరైపోయింది. భారతీయ స్టాక్ మార్కెట్ లో కూడా ఐటీ కంపెనీల షేర్లు 5 నుండి 7% వరకు పడిపోయాయి. దీని అర్థం ఏంటంటే టెక్ కంపెనీలు ఏఐ రేస్ లో వెనకబడిపోతున్నాయా లేదా ఏఐ మనందరినీ రీప్లేస్ చేస్తుందా అనే ప్రశ్న వినిపిస్తూ ఉంది. ఇక మెడికల్ రంగానికి సంబంధించినటువంటి అప్డేట్ చూసుకుంటే ఎలన్ మాస్క్ ఒక పోడ్కాస్ట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు 5 ఏళ్లు కష్టపడి ఎంబీబీఎస్ పూర్తి చేసే లోపు వైద్య ప్రపంచం పూర్తిగా మారిపోతుంది. ఏఐ డాక్టర్ల కంటే మెరుగైన ఫలితాలు ఇస్తుంది అని ఆయన తెలియజేశారు. ఇప్పుడు కూడా రిపోర్ట్లను విశ్లేషించడంలో ఏఐ చురుగ్గా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న మొదలవుతుంది. రేపు ఎలన్ మాస్క్ ఆపరేషన్ అవసరమైతే ఆయన మనిషి దగ్గరకు వెళ్తారా లేక ఒక రోబో దగ్గరికి వెళ్తారా? భారతదేశంలో ప్రతి సంవత్సరం 20 లక్షల మంది విద్యార్థులు నీట్ రాస్తూ ఉన్నారు. మరి వారి భవిష్యత్ ఏంటి? టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ డాక్టర్ పని సులభం అవుతుంటే తప్ప డాక్టర్ కి పేషెంట్ కి మధ్య ఉండే ఆ నమ్మకం అనే బంధాన్ని రోబోలు భర్తీ చేయగలవా అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. ఇక లా మరియు ఫైనాన్స్ కి సంబంధించినటువంటి అప్డేట్ చూసుకుంటే అసలు సీఏల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే అప్డేట్ కూడా ఒకసారి దీంట్లో డెప్త్ గా చూస్తే కేవలం మెడికల్ మాత్రమే కాదు, లాయర్లు మరియు చార్టెడ్ అకౌంటెంట్లు కూడా గడ్డు కాలం అన్నట్టుగా కూడా కొన్ని విషయాలు బయటకు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా హార్వీ లాంటి ఏఐ టూల్స్ వేల పేజీల్లో ఉండే లీగల్ డాక్యుమెంట్లను నిమిషంలో స్కాన్ చేసి సారాంశాన్ని మొత్తం ఇస్తూ ఉన్నాయి. ఇక కేరళలోని 4,000 కోట్లు అడల్ట్ ఏ అనే టూల్ ని వాడుతూ ఉన్నారు. జడ్జి మాట్లాడేది అక్కడికక్కడే టైప్ అయిపోతుంది. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. కానీ ఒక క్లిష్టమైన కేసులో న్యాయం అందించే విచక్షణ ఏఐకి ఉంటుందా? ఒక సామాన్యుడికి న్యాయం జరగాలంటే కేవలం డేటా ఉంటే సరిపోదు, మానవీయ కోణం కూడా ఉండాలి అని పలువురు భావిస్తూ ఉన్నారు. కోడింగ్ మరియు వైట్ కాలర్ జాబ్స్ కి సంబంధించినటువంటి అప్డేట్ ఒక్కసారి చూసుకున్నట్టయితే గత 2 ఏళ్ల క్రితం వరకు పిల్లలకు కోడింగ్ నేర్పించాలని అందరూ ఎగబడ్డారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఏఐ తన కోడ్ ను తానే రాసుకుంటుంది. ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పాత్ర మారుతుంది. వాళ్ళు ఇప్పుడు కేవలం కోడర్లుగా కాకుండా ఏఐ సిస్టమ్స్ ను పర్యవేక్షించే ఆర్కిటెక్ట్స్ లాగా కూడా మారాల్సి ఉంటుంది. ఇక మైక్రోసాఫ్ట్ సీఈఓ ముస్తాఫా సులేమాన్ ప్రకారం రాబోయే 12 నుండి 18 నెలల్లో కంప్యూటర్ ముందు కూర్చొని చేసే చాలా పనులు ఏఐ చేతిలోకి వెళ్ళిపోతాయి. ఇది భయం కలిగించే విషయమే కానీ ఇదే అసలైన వాస్తవం అన్నట్టు కూడా ఆయన వెల్లడించడం జరిగింది. సో ఏఐలో ఉన్నటువంటి ప్రమాదాలు కానీ లేకపోతే మానసిక ఆరోగ్య భద్రతా విషయంలో ఎలా ఉంటుందనే విషయాన్ని ఒకసారి మనం చూసినట్టయితే ఏఐ అనేది ఎప్పుడు మంచే చేయదు. బ్రిటన్ లో ఒక 14 ఏళ్ల బాలుడు క్యారెక్టర్ ఏ అనే యాప్ తో చాట్ చేస్తూ డిప్రెషన్ లోకి వెళ్లి ప్రాణాలు తీసుకున్నాడు. ఏఐ బాలుని ఓదార్చడానికి బదులు మరింత రెచ్చగొట్టింది. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. అలాగే డీపేక్స్ గొంతును ఉపయోగించి తప్పుడు మందులు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇక టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇలాంటి మోసాల పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ దీనికి సంబంధించి జనాలకు ఉన్నటువంటి అపోహల విషయంలో మనం ఎంతవరకు కన్క్లూజన్ ఇవ్వగలం అనే విషయం గురించి ఒకసారి చూసినట్లయితే కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా ఉద్యోగాలు పోతాయని అందరూ భయపడ్డారు. కానీ కొత్త రకమైనటువంటి ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. అలాగే ఏ విషయంలో కూడా అదే జరుగుతుంది. అయితే ఈ మార్పు చాలా వేగంగా ఉంది. మనం చేయాల్సింది ఏమిటి అనే విషయం ఒక్కసారి మనం చూసుకుంటే ఏఐని ద్వేషించడం మానేసి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవాలి, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కేవలం బుక్ నాలెడ్జ్ కాకుండా ప్రాక్టికల్ మరియు క్రియేటివ్ స్కిల్స్ కూడా పెంచుకోవాలి అనేది అందరికీ అర్థమవుతున్నటువంటి అంశం. ఇక బయట ట్రాఫిక్ జాములు, కాలుష్యం అలాగే ఉన్నాయి. సో టెక్నాలజీ మన జీవితాన్ని వేగవంతం చేస్తుంది, కానీ ప్రాథమిక సమస్యలు మనం మనుషులుగానే పరిష్కరించుకోవాలి. సో ఇప్పటివరకు జరిగినటువంటి విశ్లేషణ మనం చూసాం కదా. ఏ వల్ల నిజంగా మీ ఉద్యోగానికి ముప్పు ఉందని భావిస్తున్నారా? అయితే కామెంట్ సెక్షన్ లో మాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.